మల్లారెడ్డి సీఎంఆర్ కాలేజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. పాలమ్మినా పూలమ్మినా అని చెప్పుకునే మల్లారెడ్డి రహస్య కెమెరాలు పెట్టి బాలికల వీడియోలు అమ్ముకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రిని కదా అని మల్లారెడ్డి మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తే కుదరదన్నారు శారద. ఇప్పటికే అతనికి షోకాజ్ నోటీసులు పంపించినట్లు తెలిపారు. మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రైవేట్ కాలేజీలకు ప్రత్యేక నిబంధనలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సీఎంఆర్ కాలేజ్ని వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు నేరెళ్ల శారద. అసలు రెండు రాష్ట్రాల ప్రజలకు ఇలాంటివి కూడా సంఘటనలు చోటు చేసుకుంటాయా ఒక రెప్యూటెడ్ కాలేజ్లో అనేటువంటి విషయం అర్థం కాని పరిస్థితి అయ్యింది. నేనేమంటున్నానంటే ఎంతసేపు మనము ఎవరినో దూషించడం కన్నా ప్రతి ఒక్కరిది ఇది బాధ్యత అనే విధంగా తీసుకోవడమే కాకుండా ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ కాలేజ్ కానివ్వండి, ప్రైవేట్ కాలేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కరము పిల్లల చదువు కోసము, ఉజ్వల భవిష్యత్తు కోసము మనం ఆ కాలేజెస్ని ఏర్పాటు చేశామనేది మర్చిపోయి ఇదొక బిజినెస్ లాగానే చూస్తున్నారు. అంటే ఈ బిజినెస్లో ఈ పిల్లల పైన ఇంకా ఎంత డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎంత మిగుల్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ధోరణిలో వెళ్తున్నాం. కాబట్టి చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరగనటువంటి పిల్లలు, కరెక్ట్ ఏజ్ ఇది, వాళ్ళు ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి కానివ్వండి, ఉజ్వల భవిష్యత్తు వైపు వెళ్ళడానికి కానివ్వండి, సరి అయిన సమయం. ఆ సరి అయిన సమయంలో గనక సరి అయినటువంటి వసతులు, సరి అయిన గైడెన్స్ గనక లేకపోతే పిల్లల గురించి ఏమైపోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సీఎంఆర్ కాలేజ్లో జరిగినటువంటి సంఘటన నిన్న జరగడము, దానిపైన ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే అసలు ఇలాంటి కాలేజెస్ని నా పరిధిలో గనక ఉంటే నేను ఇమీడియట్గా క్లోజ్ చేపిస్తాను. నా పరిధిలో లేకపోతే గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇలాంటి కాలేజెస్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. కానీ ఊరికేనే వదిలేటువంటి ప్రసక్తి మాత్రం లేదు. ఆ కాలేజీకి సంబంధించినటువంటి 2-3 దగ్గర ఆ పిల్లలు 3 నెలల నుండి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కనీసం వాళ్ళ ఘోష కూడా పట్టించుకోలేదంట. పిల్లల జోలికి వచ్చినా, పిల్లల వసతులకు ఇబ్బంది కలిగించినా, పిల్లల భవిష్యత్తు గురించి ఇబ్బంది కలిగినా కానీ ఖచ్చితంగా మహిళా కమిషన్ వాళ్ళకు అండగా ఉంటుంది అనేటువంటి మాటను నేను ఇదివరకే చెప్పడం జరిగింది. ఇదే హెచ్చరికగా తీసుకొని ప్రతి ఒక్క కాలేజీకి చెప్తున్నాను, పిల్లలు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారో అక్కడక్కడ ఖచ్చితంగా మహిళా కమిషన్ వెళుతుంది. గవర్నమెంట్తో కలిసి వెళ్ళి మరి వారిపైన చర్య తీసుకోవడం మాత్రం తథ్యం అనేటువంటి విషయం చెప్తా ఉంది.